తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పింఛన్ వాహులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొని రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన ఆసరా పింఛన్లపైన ప్రభుత్వం 2 బంపర్ శుభవార్తలనైతే ప్రకటించడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి తెలుసుకుందాం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ ప్రజలకు శుభవార్త. పెరిగిన ఆసరా పింఛన్లు 4016, 6016 బ్యాంకుల్లో జమ, ఇంట్లో ఇద్దరికి. ఈ 2 పత్రాలు బ్యాంకుల్లో ఇవ్వండి. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరూ వీడియోని మిత్రులందరూ పూర్తిగా చూడాలి. చూస్తేనే మీకు సరిగ్గా అర్థం కావడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే మిత్రులారా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షల మంది ఆసరా పింఛన్ వాహులకు చేరడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వీడియోని బంధుమిత్రులకు షేర్ చేయడం వల్ల వారు కూడా సమగ్రమైన సమాచారాన్ని తెలుసుకోవడం అయితే జరుగుతుంది. మీరు కామెంట్ చేయండి మిత్రులారా. మీరు కామెంట్ చేయడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం కూడా నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం అయితే జరుగుతుంది. ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్రంలో 2016 రూపాయల నుంచి 4016 రూపాయలకు, 4016 రూపాయల నుంచి 6016 రూపాయలకు ఆసరా పింఛన్లను పెంచుతా అని చెప్పిన సీఎం రేవంత్ అన్న తన మాటలను మార్చుకున్నట్లే సమాచారం. అయితే ఇప్పటికే ఇన్ని రోజులు అవుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్లకు సంబంధించిన పెంపు అనేది ముందుకు సాగలేదు. దానికి గల కారణం ప్రభుత్వం 22,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం పైన భారం పడుతుందని ఒక అవగాహనకైతే రావడం జరిగింది. మరి ఇచ్చిన ఆసరా పింఛన్ల పైన తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న తరుణంలో ఈ 2016 రూపాయలను 4016 రూపాయలకు, 4016 రూపాయలను 6016 రూపాయలకు పెంచాలని ప్రభుత్వం అతి త్వరలో దీనిపైన పూర్తి సమాచారాన్ని కూడా ఇవ్వబోతున్నట్లయితే సమాచారం. మరి ప్రభుత్వం దీనిపైన ఏ విధంగా తన వైఖరిని కొనసాగిస్తుందో చూద్దాం. ఈ జూలై నెలలోనే పెరిగిన ఆసరా పింఛన్ వాహులకు సంబంధించిన లిస్టులను కూడా విడుదల చేసి ఆగస్టు నెల నుంచి పెరిగిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉండబోతున్నట్లు సమాచారం. మరి చాలా యూట్యూబ్లలో, వీడియోలలో జూలై నెల ఆసరా పింఛన్లు బ్యాంకుల్లో జమ చేస్తారని వార్తలైతే రావడం జరిగింది. అయితే మిత్రులారా, ఈ జూలై నెల ఆసరా పింఛన్లు మాత్రం యథావిధిగా పోస్ట్ ఆఫీస్లోనే పంపిణీ కార్యక్రమం ఉండబోతుందని సమాచారం. ఆగస్టు నెల నుంచి ప్రభుత్వం మాత్రం బ్యాంకుల్లో ఈ 2016 రూపాయలను, 6016 రూపాయలను జమ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ జూలై నెల ఆసరా పింఛన్లు కూడా అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయట. మరి జూలై నెల ఆసరా పింఛన్లు జిల్లాలకు అనుగుణంగా సమయానుసారంగా పంపిణీ కార్యక్రమం ఉండబోతున్నట్లయితే సమాచారం. మరి ఇది జిల్లాలకు అనుగుణంగా ఉంటుందా, లేకపోతే జిల్లాలకు ఒకేసారి పంపిణీ కార్యక్రమం ఉంటుందా అనేది కూడా ఒక క్లారిటీ అయితే లేదు. కానీ ఈ నెల కూడా పాత ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమమే ఉండబోతున్నట్లు సమాచారం. పెరిగిన ఆసరా పింఛన్ల పంపిణీ మాత్రం ఆగస్టు నెల నుంచే ఉండబోతున్నట్లయితే సమాచారం. ఇలాంటి ముఖ్యమైన సమాచారం కోసం, ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు మీకు చేరాలంటే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే పెట్టుకోండి. అదేవిధంగా రైతు బంధు, రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేయడం అయితే జరిగింది. ఈ డబ్బుల పంపిణీ కార్యక్రమం కూడా
అతి త్వరలోనే ప్రారంభిస్తుందట. మరి ఈ రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోపు అన్ని జిల్లాల వారికి చేస్తుందా, బ్యాంకు ఖాతాల వారికి చేస్తుందా అనేది కూడా చూడాల్సిన సమయం అయితే వచ్చింది. ఏది ఏమైనా యావత్ రాష్ట్రంలో ఉన్న ఆసరా పింఛన్ వాహులకు ఈ పెరిగిన ఆసరా పింఛన్ల లిస్టు విడుదలైతే శుభవార్త అని చెప్పుకోవచ్చు. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్ జై కిసాన్.